సింగరేణి కార్మికులకు భరోసా కల్పించే లక్ష్యంతో బీజేపీ చేపట్టిన సింగరేణి భరోసా యాత్ర హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన రామచంద్రరావు, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, మాజీ ఎంపీ బూరా నరసయ్య గౌడ్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల 2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించిన నేపథ్యంలోనే కార్మికుల ఆహ్వానం మేరకు ఈ 2 రోజుల పాటు యాత్ర చేపట్టినట్లుగా బీజేపీ తెలియజేసింది. 4 జిల్లాల్లో కార్మికులతో ముఖాముఖిగా సమావేశాలు, పలు గనుల సందర్శనలతో ఈ యాత్ర కొనసాగనుంది. సింగరేణి కార్మికులకు ఒక భరోసా కల్పించడానికి కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు ఈరోజు ఆ ప్రాంతంలో కూడా ఈరోజు రేపు 2 రోజులు ఆ ప్రాంతంలో పర్యటిస్తారు. వారితో పాటు మేమందరం కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులు మరి బొగ్గు గనుల ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున మరి ఆదాయం కూడా పెరగబోతున్నటువంటి సందర్భంలో వాళ్ళ లోపల ఉన్నటువంటి అనేక అపోహలను తొలగించినటువంటి క్రమంలో ఈరోజు కిషన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కార్మికుల మధ్యలో గడపడానికి ఈరోజు రేపు వారితో సమావేశాలు, వారితో కార్మికులతో ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. సో ఈ 2 days కూడా ఆ ప్రాంతంలో పర్యటన జరుగుతుంది. సో ఫస్ట్ కొత్తగూడెము, తర్వాత మణుగూరు, తర్వాత రాత్రి భూపాలపల్లి జరుపుకుంటారు. అది రేపు కూడా కంటిన్యూ అవుతుంది యాత్ర. సింగరేణి సంస్థని అటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ 2 ప్రభుత్వాలు కూడా వారు నిర్లక్ష్యానికి గురి చేసి దాంట్లో నష్టాలలో కూరుకుపోయినటువంటి ఒక సింగరేణి ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నంతో, కోల్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి ప్రయత్నంతో టెండర్స్ లేకుండా నామినేషన్ బేసిస్ మీద తడచర్ల 2 బ్లాక్ని సింగరేణికి అలాట్ చేయడం అనేది ఇది చాలా పెద్ద విషయం. దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు దాని యొక్క లైఫ్ ఏది ఉంటుందో, దాని యొక్క మైనింగ్ లైఫ్ ఏది ఉంటుందో దాదాపు 60,000 కోట్ల పైగా రెవెన్యూను మనకు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సింగరేణి ఏదైతే నష్టాలు ఉందో ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఏదైతే టెండర్ ప్రీమియం పెట్టుకుంటామో గతంలో ఈ 2,500 కోట్లు కట్టేటటువంటి రాయితీ కూడా కట్టకుండా ఈరోజు సింగరేణి దొరికింది. దీని ద్వారా ఈ యొక్క మైనింగ్ బ్లాక్ అలాట్మెంట్ ద్వారా తడచర్ల 2లో దాదాపు 1,500 మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోదీ గారు అటు 9 బ్లాక్ అయితే ఏంది, తడచర్ల 2 అయితే ఏంది, ఈ యొక్క 2 బ్లాకులు కూడా సింగరేణికి ఇవ్వడంతో ఈరోజు సింగరేణి ఒక కార్మికుడు కానీ సింగరేణి ప్రాంతంలో ఉన్నట్టు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ జమీమా. సింగరేణికి తాడిచెర్ల 2ని అప్పగించడంతో దీంతో కేంద్ర బొగ్గు గనుల శాఖ కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి బీజేపీ ముఖ్యంగా సింగరేణి కార్మికులకు బీజేపీ భరోసా అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు 6:30కి బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి సింగరేణికి బీజేపీ భరోసా అనేటటువంటి కార్యక్రమంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామచంద్రరావుతో పాటు అదేవిధంగా డీకేఆర్ ఇతర నేతలంతా కూడా ఈ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి ఈరోజు కొత్తగూడెంకి బయలుదేరడం జరిగింది. ముఖ్యంగా 2 రోజుల పాటు జరిగేటటువంటి ఈ యాత్రలో దాదాపు 4 జిల్లాల్లో 3 సభలతో పాటు 5 కార్మికులతో ముఖాముఖి కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా దాదాపు 40,000 ఉద్యోగులు, ముఖ్యంగా సింగరేణికి సంబంధించినటువంటి 40,000 ఉద్యోగులు, అదేవిధంగా 30,000 మందికి పైగా కూడా అవుట్సోర్సింగ్కి సంబంధించినటువంటి ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ కూడా కేంద్రం అండగా ఉంటుంది. వారికి అండగా ఉండడంతో పాటు సింగరేణి ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించడంలో భాగంగానే తాడిచెర్ల 2ని కేంద్రం సింగరేణికి అప్పగించిందంటూ కూడా బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మొదటి రోజు ముఖ్యంగా కొత్తగూడుతో పాటు మణుగూరు, అదేవిధంగా భూపాలపల్లికి సంబంధించినటువంటి ఏరియాలను సందర్శించబోతున్నారు. ఈ ఏరియాలో సభలతో పాటు మరొకవైపు సింగరేణి కార్మికులతో ముఖాముఖి కార్యక్రమాలు ఉండబోతున్నాయి. అనంతరం రేపు ప్రధానంగా తాడిచెర్ల 2కు సంబంధించిన
ఉన్నటువంటి మైన్ని సందర్శించడంతో పాటు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్మికులందరితో కూడా ముఖాముఖి కాబోతున్నారు. దాంతోపాటు మరొక వైపు మంచిర్యాల అదేవిధంగా గోదావరి ఖనికి సంబంధించినటువంటి మైనింగ్ స్పేస్ అన్నిటిని కూడా సందర్శిస్తారు. అక్కడ ఉన్నటువంటి కార్మికులందరితో కూడా ముఖాముఖితో పాటు అక్కడ ఏర్పాటు చేసినటువంటి సభల్లో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఈ సింగరేణికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడంతో పాటు అదేవిధంగా వారికి సహాయ సహకారాలు అందించడానికి కట్టుబడి ఉందంటూ కూడా ముందు నుంచి చెప్తున్నారు. ముఖ్యంగా ఒకవైపు సింగరేణికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 52,000 కోట్లకు పైగా కూడా బకాయిలు ఉంది. అదేవిధంగా సింగరేణిలో బొగ్గు మాయమైంది, అవినీతి జరుగుతుంది అనేటటువంటి అంశం కూడా తెరపై ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 2 రోజుల పర్యటన అనేది చాలా కీలకంగా మారబోతుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత నైని బ్లాక్ కానీ అదేవిధంగా తాడిచర్ల 2ని సింగరేణికి అప్పగించడం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి తరుణంలో ఈ 2 అంశాలను ప్రధానంగా బీజేపీ కోట్ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన కొంత విమర్శలు చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.